రండి మన వాక్య ధ్యానం కొరకు మరొక శిష్యుణ్ణి ఉదయ కాలంలో క్లుప్తంగా శిష్యుని జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ శిష్యుడు ఫిలిప్. 5వ వ్యక్తిగా మనం ఫిలిప్ గురించి ధ్యానం చేస్తాం. మరి ఫిలిప్ బెత్సయిదా వాడు. బెత్సయిదా నుంచి మరొక 2 శిష్యులు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? పేతురు, ఆంద్రేయ. మరి సేమ్ ఆ ఊరి వాళ్ళే. పేతురు, ఆంద్రేయ ఏ ఊరు నుంచి అయితే పిలువబడ్డారో అదే ఊరు నుంచి మరి ఫిలిప్ కూడా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా మరి ఫిలిప్ని పిలిచినట్లు మనం చూస్తాం. ఫాలో మీ, నన్ను వెంబడించు అనే మాటతో. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఉంటది. మరి ఇమ్మీడియట్ గా వెంటనే ఫిలిప్ మరి విధేయత చూపించి మరి ఆయన వెంబడించాడు. వెంబడించడం మాత్రమే కాకుండా నేను మళ్ళీ వస్తా ఈ పాయింట్ దగ్గరికి, నతనీయేలును కూడా తీసుకుని వచ్చాడు. నతనీయేలు అనే ఇంకొక శిష్యుడిని ఫిలిప్ తీసుకుని వచ్చాడు. మరి ఆ విషయాలు మనం చూస్తాం. అయితే ఈయన యొక్క గుణ లక్షణాలు ఎలాంటివి అని కనుక మనం చూస్తే, మరి యోహాను సువార్త 6:7, యోహాను సువార్త 14:8 ఈ 2 వచనాలు కనుక మనం చూస్తే ఆయన చాలా ప్రాక్టికల్ వ్యక్తి. అంటే ఏదో ఊహించుకుని జీవించే వ్యక్తి కాదు, కానీ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలని ఎరిగి జీవించాలి అని ఒక అంచనాలు కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని దాన్ని గురించి మాత్రమే దృష్టి పెట్టేటువంటి వ్యక్తి. మరి అది 14:8 వచనం చూస్తే యోహాను సువార్తలో మనకు ఆ విషయం మాత్రం అవుతుంది. మరి తర్వాత ఆయన చాలా హంబుల్, తగ్గించుకునే స్వభావం, సహాయం చేసే స్వభావము కలిగినటువంటి వ్యక్తి. విధేయత కలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు, మరి పరిచర్య భారం కలిగిన వాడు, అంతేకాకుండా నమ్మకమైనటువంటి వాడు. ఇవన్నీ కూడా ఫిలిప్ జీవితంలో మనం చూస్తాం అన్నమాట. తర్వాత తను ఎటువంటి పరిచర్య చేశాడు అనేది మనం చూస్తే చాలా విషయాలు మరి కొన్ని గుర్తుపెట్టుకోదగినటువంటి అంశాలు ఆయన యొక్క జీవితంలో ఉన్నాయి. మరి మొట్టమొదటిగా యోహాను సువార్త 1:43 నుంచి 45 వరకు చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని నన్ను వెంబడించు అని పిలవడం ఆ వచనాల్లో చూస్తాం. తర్వాత మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుని అడుగుతాడు, మాకు తండ్రిని చూపించు, అంతే చాలు అని. తర్వాత మళ్ళీ తన విశ్వాసాన్ని చాటుకున్నాడు. ఇతరులు తను నమ్మకపోయినా కానీ యేసుక్రీస్తు పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. అది మనం 12వ అధ్యాయం 20-22 వచనాల్లో చూస్తాం. మరి ఆయన యొక్క పరిచర్య ముఖ్యంగా మరి ఇతరులకు బోధించడంలోనూ, దేవుని యొక్క రక్షణ సువార్తని ప్రకటించడంలోనూ, మరి ఇతరులని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావడంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే విధానంలో వాళ్ళని ప్రోత్సహించడంలోనూ ఫిలిప్ యొక్క ముఖ్యమైనటువంటి పరిచర్య ఉండింది. అయితే ఫిలిప్ యొక్క పరిచర్యలో మరి ఆ యొక్క తగ్గింపు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి కొంతమంది గ్రీక్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని చూడటానికని వచ్చినప్పుడు ఆ గ్రీక్ వ్యక్తులను తీసుకెళ్లి ఆంద్రేయకు అప్పచెప్పి ఆంద్రేయ నుంచి యేసుక్రీస్తు దగ్గరికి పంపటానికి ఒక మార్గాన్ని సరళం చేశాడు. అది కూడా 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 20-22 వరకు మనం చూస్తాం. మరి తను ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి, యేసుక్రీస్తుని అర్థం చేసుకునేటువంటి, యేసుక్రీస్తుని ఎరిగేటువంటి వరుసలో
ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా మరి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. హృదయపూర్వకంగా మరి సిద్ధంగా ఉండేవాడు. మరి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి. మరి ఒక ఉదాహరణ సహితమైనటువంటి జీవితాన్ని విశ్వాసులకి ఆహ్, ఉదాహరణ సహితమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఏ విషయమైనా గానివ్వండి, ఆయన లేకపోతే మనం యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకంగా ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి దీనమైనటువంటి సేవకుల్లాగా ఉండాలి అనే విషయాన్ని ఆయన జీవితం మనకి ఆహ్, నేర్పుతా ఉంటది. మరి ఇంకొక విషయం ఏంటి అంటే, మరి ఈయన యొక్క ఇతర పరిచర్య ఏంటంటే విధేయత. ఈయన ఎప్పుడు కూడా ఎ ప్రభు యొక్క ఆశని ముందు పెట్టుకునేవాడు. తన సొంత చిత్తాన్ని చేయాలని గాని, తన సొంత విషయాలని మరి ముందుకు తీసుకెళ్లాలని గాని ఆహ్, ఎప్పుడు కూడా అనుకునేవాడు. ఎక్కడికైతే యేసుక్రీస్తు ప్రభు పిలిచాడో అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవాడు. మరి ఆయన యొక్క కథ మనకి ఇంకా బాగా ఎక్కువగా తెలియజేసేది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి విధేయత కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి ఆయన్ని సేవించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంకా ఎంతో నిజాయితీగా సేవించడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆ విధమైనటువంటి విషయాలు మరి మనం ఈయన యొక్క జీవితంలోంచి మనం చూస్తాం. ఆహ్, మరి ఆ విధంగానే మనం మరి ఫిలిప్పులో ఉన్నటువంటి గుణగణాలని కనుగొంటాం. అయితే ఆయన జీవితం నుంచి నేర్చుకోదగినటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం ఆహ్, ఒక 4, 3 నేర్చుకుని మరి ప్రభువుని స్తుతిద్దాం. అది చూస్తే గనక మరి ఇందాక చెప్పబడినట్లుగానే మరి ఒక మాటతోనే తను ఫాలో మీ నన్ను వెంబడించు అనే మాటతో మరి ఆయన తన సొంత విషయాలన్నీ వదిలిపెట్టుకొని సారీ సొంత విషయాలను వదిలిపెట్టుకొని ఆయన మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు గాని ఇమ్మీడియట్ గా వెంటనే తను యేసుక్రీస్తు ప్రభుకి విధేయత చూపించి వెంటనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నతనీయేలు అనేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చాడు. అంటే ఆయన యొక్క హృదయంలో యేసును గురించినటువంటి విషయాలు పంచుకోవాలి అనే తృష్ణ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఈ నతనీయేలుని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాడు వెంటనే. అంటే నిజమైనటువంటి శిష్యత్వం ఎక్కడ మొదలవుతుంది అంటే విధేయత దగ్గర. అంతేకాకుండా సహజ సిద్ధంగా మనలోంచి వచ్చేటువంటి సాక్ష్యం వద్ద బిగినవుతుంది. అంటే మొట్టమొదట మనం విధేయత చూపిస్తే ఆయన పిలుపుకి, తర్వాత మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవడం అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. అదే క్రైస్తవ జీవితం. మరి ఆ విషయం మరి ఫిలిప్పు యొక్క జీవితంలో ఫుల్ఫిల్ అయినట్టు మరి మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఫిలిప్పు యొక్క నిజాయితీ గల విశ్వాసాన్ని మనం చూస్తాం. ఎక్కడ అంటే మరి 5,000 మందికి యేసుక్రీస్తు ప్రభు మరి ఆహారం పెడదాం అని మాట్లాడాడు. 5 రొట్టెలు 2 చేపలు దొరికినటువంటి సందర్భంలో. అయితే ఫిలిప్పు జీవితం చాలా ప్రాక్టికల్ గా అంటే అసలు ఎక్కడో ఊహాజనితం కాకుండా క్రియాసహితమైనదిగా మరి ఉండింది ఫిలిప్పు యొక్క జీవితం. ఊహించుకొని జీవించాల. అంతేకాకుండా చాలా లెక్క పెట్టేటువంటి స్వభావం కలిగిన వాడు. వెంటనే 5,000 మందికి ఆయన భోజనం పెడదాం అని మాట్లాడగానే ఫిలిప్పు మరి ఒక లెక్క చేసేసాడు. ఎంత కాస్ట్ అవుతుంది, ఇంతమందికి ఆహారం పెట్టడానికి ఎంత కాస్ట్ అవుద్ది అంటే ఆయనలో మనం మరి లిమిటెడ్ అంటే కొద్దిపాటి విశ్వాసాన్ని చూసినప్పటికీ ఆ మూమెంట్ లో ఆ విషయంలో మరి ఆయన చాలా నిజాయితీగాను నేర్చుకునేటువంటి తత్వం ఉన్న వ్యక్తిగాను మనం ఫిలిప్పుని చూస్తాం. అంటే దేవుడు ఎవరిని ఆయన వద్దకు ఆహ్వానిస్తాడు అంటే దేవుడు ఎప్పుడు కూడా నిజాయితీ కలిగినటువంటి ప్రశ్నల్ని ఆయన ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా ఫిలిప్పు జీవితంలోంచి మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువుతో నడుస్తా ఉన్నప్పుడు
మనలో ఉన్నటువంటి విశ్వాసము పెరుగుతుంది, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. సో మొత్తానికి మనకి క్వశ్చన్లు వచ్చినప్పటికీ మన జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విషయాలు మన జీవితాన్ని కూడా మరి కదులుస్తా ఉన్నప్పటికి కూడా మరి ఆయనతో నడుస్తా ఉంటే మన జీవితంలో కూడా విశ్వాసము పెరుగుతుంది అనే విషయాన్ని మరి ఫిలిప్ జీవితం మనకు తెలియజేస్తే, ఆయన చాలా నిజాయితీ కలిగినటువంటి విశ్వాసం గల వ్యక్తి. ఆ విషయం తను బయటికి మాట్లాడటం, అందులోంచి జవాబులు తెచ్చుకోవడం, తన క్వశ్చన్ ని ముందుకు పెట్టడం, దేవుని ముందు పెట్టడం, అందులోంచి జవాబులు తెచ్చుకోవడం అనే విషయాలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతాయి. తర్వాత చూస్తే కనుక మరి ఇంకొక సందర్భంలో యోహాను 14:8 చూస్తే ఆయన అంటాడు కదా, అది ప్రభురాత్రి భోజనం దగ్గర మరి ఫిలిప్ అంటాడు కదా, ప్రభువా మరి తండ్రిని మాకు చూపించు, అంతే చాలు అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఏమని అంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడు అని. అంటే క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవులుగా జీవించడం అనేది ఎలాంటిది అంటే, ఒక నిజాయితీ కలిగినటువంటి ఆశను కలిగి ఉండటం. యేసుక్రీస్తు ప్రభుని చూడాలి, తండ్రిని చూడాలి అనేటువంటి నిజాయితీ కలిగిన ఆశని తన హృదయంలోంచి తను ప్రభు దగ్గర బయట పెట్టాడు. అంటే నిజంగానే మన జీవితంలో కూడా మరి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి నిజాయితీ కలిగినటువంటి ఆశ దేవుణ్ణి సంతోషపెడుతుంది. సో తెలుసుకోవాలి అనే ఆశ ఎప్పుడు కూడా దేవుడిని సంతోషపెడుతుంది. ఆయన ఎప్పుడు కూడా తోసివేయాలి వాటికి జవాబులు చెప్పాడు. మరి మరి మనం చూసినప్పుడు ఫిలిప్ తన హృదయంలో ఉన్నటువంటి ఆశను ఎప్పుడు కూడా ప్రభు ముందు మరి బయట పెడతా ఉండేవాడు. ఆశ తప్పుగా. తర్వాత మనం ముందుకెళ్తే కనుక మరి ఇందాక చెప్పినట్లుగానే గ్రీసు దేశం నుంచి ఆ యొక్క ప్రభుని చూడకోరేవారు వచ్చినప్పుడు, మరి అది యోహాను సువార్త 12:20-22 వరకు ఉంటది. మరి ఆ గ్రీసు దేశస్తుల్ని ప్రభు దాకా తీసుకొచ్చి ఆంధ్రేయకి పరిచయం చేసి ఆంధ్రేయకి అప్పచెప్పిన వాడు ఫిలిప్పే. అంటే ఆయన ఎంత ఓపెన్ గా ఉన్నాడో ప్రభు యొక్క పని కొరకు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రభు యొక్క పరిచర్య యూదుల యొక్క సరిహద్దుల్లో మాత్రమే ఉండిపోకూడదు, అది ఆ సరిహద్దులు దాటి వెళ్ళాలి, ఇతరులకు వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి, మరి యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వచ్చేవారు అందరికీ వెళ్ళాలి మరి అని తను ఎంతగా మరి తెరిచినటువంటి విషయంగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. మరి నిజమే, విశ్వాసులమైన మనం దేనికి పిలువబడ్డామంటే యేసుక్రీస్తుని లేకపోతే అనేక మంది జనులను యేసుక్రీస్తుతో కనెక్ట్ చేయడానికి, కలపడానికి మనం పిలువబడ్డాం. వాళ్ళని వీళ్ళని లేదు, అన్ని రకాల వారికి, అన్ని రకాల చరిత్రలు ఉన్న వారికి మరి కనెక్ట్ చేయటానికి మనం పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అంటే అనేక దేశాలని కలపడం, బ్రిడ్జ్ ద నేషన్స్, అనేక జాతుల వారిని కలపడం, యేసుక్రీస్తు దగ్గరికి బ్రిడ్జ్ చేయడం, అనేక మంది ప్రజల్ని, రకరకాలైనటువంటి వారు, నల్లవారిని, తెల్లవారిని, అన్ని రకాలైనటువంటి వారిని యేసుక్రీస్తు దగ్గరికి మరి ఆయన కలపడం అనేటువంటి పరిచర్యలో మనం ఉండాలి. క్రైస్తవ యొక్క జీవితం అలా ఉండాలి. తర్వాత చూసినట్లయితే కనుక మరి ఆయన యొక్క తర్వాతి జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి ఆసియా మైనర్ అనే ప్రాంతంలో మనం విన్నాం కదా. ఆసియా మైనర్ అంటే మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ. మరి అటువంటి ఆసియా మైనర్ ప్రదేశంలో మరి ఫిలిప్ మరి బోధ చేశాడు అని మరి చెప్పబడతా ఉన్నాయి. ఆసియా మైనర్ ప్రదేశాల్లో బోధ చేశాడు. తర్వాత ఈయన కూడా హతసాక్షిగా మరణించాడు. దాని గురించినటువంటి వివరాలు లేవు, కానీ మరి చివరి వరకు కూడా నమ్మకమైన వాడుగా జీవించాడు అనేది మనం చూస్తాం. నిజమే, ఫిలిప్ జీవితం నుంచి మనకు కావాల్సినటువంటి పాఠాలు ఏంటి అంటే, ఫిలిప్ మరి ఇందాక కొన్ని లక్షణాలు చెప్తున్నాం కదా, చాలా
వినయం విధేయత కలిగినటువంటి శిష్యుడు, చాలా నిజాయితీ కలిగిన వాడు, ఎప్పుడు ఎదగాలి అని మరి కోరుకున్నటువంటి వాడు. అందుకనే గబగబా తన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టేవాడు. మరి సువార్త చేయాలనేటువంటి హృదయం కలిగిన వాడు, దేవుణ్ణి ఇంకెక్కువగా తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి వాంఛ కలిగినటువంటి వాడు, చిట్ట చివరి వరకు కూడా ఎంతో విశ్వసనీయత కలిగి జీవించాడు, నమ్మదగిన వాడుగా జీవించాడు. అది మనం చూస్తూ ఉంటాం. నిజమే, ఈ యొక్క ఫిలిప్పు యొక్క జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఆయన యొక్క ప్రయాణం యేసుక్రీస్తు మనకేం చెప్తుంది అని అంటే, విశ్వాసము విధేయత ద్వారా మొదలవుతుంది. అంతేగాని నాకు అన్ని విషయాలు తెలుసుకోవడం వలన విశ్వాసం రాదు. ఒక వ్యక్తికి విశ్వాసం యేసుక్రీస్తు ఎదుట విధేయత చూపడం వలన బిగిన్ అవుతుంది. అంతే తప్ప నాకు అన్ని తెలుసు యేసుక్రీస్తు గురించి కాబట్టి నేను విశ్వసించట్లా. నా విశ్వాసం దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపడం ద్వారానే బిగిన్ అయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని పిలిచాడో, ఆయన వెంటనే ఆయన్ని వెంబడించాడు. ఫిలిప్పు ప్రభువుని వెంబడించాడు. ఆయనకి చాలా ఆన్సర్లు లేవు, చాలా క్వశ్చన్లు ఉన్నాయి మైండ్లో, హృదయంలో. కానీ నమ్మాడు. ఆయన ఎవరైతే తను పిలిచాడో ఆయన నమ్మి వెంబడించాడు. తర్వాత మరి 5,000 మందికి భోజనం పెట్టడం దగ్గర కానివ్వండి, మరి తన యొక్క లిమిటేషన్స్ మీద ఫోకస్ చేశాడు ఫిలిప్. మనీ కానీ, రిసోర్సెస్ కానీ, మరి అక్కడ ఏంటి విషయం అనే లాజిక్ ఏంటి అనే విషయంలో కానీ తను దృష్టి పెట్టాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి ఆ పర్టికులర్ సందర్భాన్ని ఫిలిప్కి బోధించడానికి దాన్ని వాడుకున్నాడు. మరి అక్కడ ఏం నేర్చుకున్నాడు ఫిలిప్? మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని యొక్క శక్తి మనం వేసేటువంటి లెక్కల కన్నా కూడా, అంటే మనుషులు వేసే లెక్కలు, మనం వేసే లెక్కల కన్నా కూడా చాలా గొప్పది. అంతేకాకుండా ఎప్పుడైతే ఫిలిప్ దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని కోరాడో, అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరి జవాబిచ్చాడు. మరి ప్రభువా మాకు తండ్రిని చూపించు, మాకు అంతే చాలు అని ఫిలిప్ మాట్లాడినప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప సత్యాన్ని ప్రత్యక్షపరిచారు అక్కడ. ఏంటి అంటే, తనని ఎరిగి ఉండటమే దేవుణ్ణి ఎరిగి ఉండటం, తండ్రిని ఎరిగి ఉండటం అనే విషయాన్ని ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే ఫిలిప్ అంగీకరించి ఆ యొక్క జవాబుతో సంతృప్తి పొందాడు. మరి ఫిలిప్ జీవితం మనకేమి చూపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు లేకపోతే విశ్వాసులు కొన్నిసార్లు స్ట్రగుల్ వస్తుంది, అంటే పోరాటం ఉంటుంది, ప్రశ్నలు వేస్తారు. మరి చాలా అంటే మనం సంపూర్ణం కాలేదు, ఇంకా నేను సంపూర్ణం కాలేదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఓపికతో, చాలా సహనంతో మనల్ని, మన యొక్క హృదయాల్ని ఒక ఆకారంలోకి తీసుకొస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఒక ఆకారంలోకి తీసుకొస్తారు. మరి నిజమే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభుకి విధేయులమై ఈవెన్ మనకి ఆయన గురించి మొత్తం తెలిసి ఉండకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు గురించి మొత్తం తెలుసుకోవడానికి ఎంతకాలం పట్టింది? మనకి మొత్తం తెలిసి ఉండకపోవచ్చు. కానీ మనం విధేయతతో విశ్వాసాన్ని చూపించినప్పుడు ఆయన మనల్ని షేప్ చేస్తాడు, ఒక ఆకారంలోకి తీసుకొస్తాడు. మనకు క్వశ్చన్లు ఉంటాయి, మనకు ఆశలు ఉంటాయి, మనకి చాలా చాలా ఉంటాయి. మనం కూడా ఫిలిప్లోనే ఉంటాం. కానీ ఆయన పరిచర్య చేయడానికి ఆసియామైన తీరం అంటే, ఆసియామైన ప్రదేశాలు అంటే ఎన్నో ప్రదేశాలు, వాటన్నిటిలో తిరిగి ఫిలిప్పు సువార్త ప్రకటించాడు.
మరి వెనువెంటనే బర్తలోమేని తీసుకుని వచ్చాడు. నతనీయేలు బర్తలోమే రెండు ఒకటే తీసుకొని వచ్చారు. మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్యను జరిగించాడు. ఆయన నామం నిమిత్తము చనిపోయేంత వరకు విశ్వాసంతో అంటే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. సో మరి నిజమే, మనం పూర్తిగా దేవుణ్ణి ప్రభుని అర్థం చేసుకోలేకపోయినప్పటికి కూడా మన విధేయతతో మరి ఆయన్ని వెంబడించినప్పుడు ప్రభు మనల్ని ఎలా మారుస్తాడు అనే దానికి ఒక ఉదాహరణే ఫిలిప్పు యొక్క జీవితం. అందుకని మనం కూడా ప్రార్థన చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మరి ఫిలిప్పు లాగా నేను వెంబడించడానికి నిజాయితీగా తగ్గించుకొని నమ్మదగినటువంటి వాళ్ళంగా మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయండి అని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి నాకున్నటువంటి లిమిటేషన్స్ అంటే నేను చాలా పరిమితమైనటువంటి దాన్ని, ఆ పరిమితమైనటువంటి ఆ యొక్క స్వభావానికి ఇంకా ఎక్కువగా దాని పరిమితమైన స్వభావాన్ని దాటుకుని మరి నేను విశ్వాసం ఉంచడానికి నాకు బోధించండి. మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి, తండ్రిని తెలుసుకోవడానికి, నీ ద్వారా తండ్రిని తెలుసుకోవడానికి నాకు బోధించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. నిజమే, మన యొక్క విశ్వాస జీవితంలో ప్రశ్నలు ఉంటాయి, మరి అంతా తెలియనటువంటి తత్వం ఉంటది, పరిధులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. అయినప్పటికి కూడా సింపుల్ గా విధేయత చూపించి సింపుల్ గా విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన బౌండరీస్ ని దాటిస్తాడు. మనకున్నటువంటి ఆ యొక్క పరిధిని దాటించి దానికన్నా ఆ పరిధికి వెనకాల ఉన్న పనిని మనం అర్థం చేసుకోవడానికి, మరి ఆ పనిని జరిగించడానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేవుడు ఆ విధంగా ఫిలిప్పు లాగా మనల్ని కూడా వాడుకోవాలి. నిజమే, మనకు అంతా తెలియదు, అయినప్పటికీ ఆయన వాడుకుంటాడు. మనకు అంతా అన్ని విషయాలు మనకు అర్థం కావు, మనం ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటా ఉంటాం, అయినప్పటికీ దేవుడు వాడుకుంటా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనకి అంతా తెలియక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి మనం సింపుల్ గా విశ్వాసం ఉంచితే చాలు. దేవుడు మనల్ని పరిపూర్ణంగా చేసేటువంటి త్రావలో నడిపిస్తా, అనేక విషయాలు నేర్పిస్తా మన యొక్క జీవితాన్ని వాడుకొని మరి ఆ యొక్క జీవితాన్ని ధన్యకరంగా చేయగలడు. దేవుడు ఈ వాక్య భాగాలు మనందరి వినికిల్లో ఆశీర్వదించు.